నా పేరు మణి. నా ఏజ్ 29. మ్యారేజ్ అయింది. 2 పిల్లలు. నా భార్య పిల్లలు సమ్మర్ హాలిడేస్కి వాళ్ళ పుట్టింటికి వెళ్ళారు. వాళ్ళని చూడడానికి వెళ్ళిన నేను అక్కడ కొన్ని రోజులు ఉండి తిరిగి బైక్ మీద విజయవాడ ప్రయాణాన్ని మొదలుపెట్టాను. ఏలూరు దాటిన తరువాత విజయవాడ వచ్చే హైవే మీద సడన్గా నా వెహికల్ ఆగిపోయింది. ఎంత ట్రై చేసినా స్టార్ట్ అవ్వలేదు. టైం ఆల్మోస్ట్ మిడ్నైట్ 12. నేను ఈ టైంలో ఈ దారిలో చాలాసార్లు ట్రావెల్ చేశాను, బట్ ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇదే ఫస్ట్ టైం. ఫ్రెండ్స్కి ఎవరికైనా కాల్ చేద్దామంటే మొబైల్లో ఛార్జింగ్ 2% మాత్రమే ఉంది. టైం చూడటానికి తప్ప కాల్స్ ట్రై చేస్తే వెంటనే స్విచ్ ఆఫ్ అవుతుంది. సో కాల్ చేసే ఆప్షన్ కూడా లేదు. మార్నింగ్ 7కి నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. దానికి ఎట్టి పరిస్థితుల్లో అటెండ్ అవ్వాలి. వేరే ఆప్షన్ లేదు. బైక్ని అక్కడే ఒక సైడ్కి పార్క్ చేసి ఏదైనా వెహికల్ వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను. ఇంతలో నా టైం బ్యాడ్. రెయిన్ కూడా స్టార్ట్ అయింది. చాలాసేపు వెయిట్ చేశాక దూరంగా ఒక వెహికల్ లైట్స్ కనపడ్డాయి. దగ్గరకు వచ్చి వెహికల్ నా ముందు ఆగింది. అది ఒక బస్. ఏదైతే ఏంటి, ఈ టైంకి అసలు దొరకడమే చాలా ఎక్కువ అని నాకు తెలుసు. అందుకే ఏమీ ఆలోచించకుండా ఆ బస్ ఎక్కేశాను. బస్ మొత్తం ఖాళీగా ఉంది. బస్ లాస్ట్లో ఒక మహిళ కూర్చొని ఉంది. కండక్టర్, బస్ డ్రైవర్ అండ్ నేను ఇంకా ఆ మహిళ మాత్రమే ఉన్నాం. బెంజ్ సర్కిల్ దాకా అని చెప్పి కండక్టర్కి మనీ ఇచ్చాను. టికెట్ తీసుకుని సీట్లో కూర్చున్నాను. బయట వర్షం, ఆ చల్లని క్లైమేట్కి నిద్ర పట్టేసింది. కాసేపటికి ఎవరో నా వెనుక నిలబడినట్టు గమనించి లేచి తిరిగి చూశాను. కండక్టర్ నా వెనుకే నుంచున్నారు. అతని ఫేస్ చాలా భయంకరంగా ఉంది. ఏం మాట్లాడడం లేదు. మౌనంగా అలా నిలబడి ఉన్నారు. నాకు ఏమీ అర్థం కాలేదు. వెనుక ఉన్న మహిళను చూశాను. ఆమె కూడా నిలబడి ఉంది. బస్ డ్రైవర్ వైపు చేయి చాపి చూపిస్తుంది. బయటికి చూశాను. అంతా చీకటి. వెంటనే డ్రైవర్ దగ్గరికి వెళ్ళాను. సీట్లో డ్రైవర్ లేడు. డ్రైవర్ ఎక్కడా అని కండక్టర్ని అడిగాను. అప్పుడు ఆ కండక్టర్ చెప్పింది విని నా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. 40 years బ్యాక్ ఆ డ్రైవర్ మా ఇద్దరిని, ఈ బస్ని ఒక కాలువలో వదిలి వెళ్ళిపోయాడు అని చెప్పాడు ఆ కండక్టర్. భయంతో డోర్ ఓపెన్ చేస్తున్నా ఓపెన్ అవ్వట్లేదు. అప్పుడే నాకు అర్థమైంది బస్ హైవే మీద వెళ్ళట్లేదు అని. కొంతసేపటికి ఆ బస్ బకింగ్హామ్ కెనాల్లో మునిగిపోయింది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నా బైక్ ఆగిపోయిన చోట పోలీసులకి నా బ్యాక్ ప్యాక్ మాత్రమే దొరికింది. అక్కడి నుండి కాస్త దూరం వరకు నా అడుగుజాడలు ఉన్నాయి. తరువాత మాయమయ్యాయి. నేను ఏమయ్యాను, నాకు ఏమైంది ఎవరికీ తెలీదు. నా శరీరం ఆ బకింగ్హామ్ కాలువలో అడుగున విగత జీవిగా పడి ఉంది. ప్లీజ్ నన్ను కాపాడండి.